ఇక్కడ భోజనం పెట్టేటప్పుడు మరి వీడియో షూటింగ్లు ఎందుకండి, కెమెరాలు ఎందుకండి అనేది కొంతమంది అడుగుతారు. ఎందుకనంటే ఇక్కడ ప్రచారం కోసం కాదమ్మా. భగవంతుడు ఈ చేతి ద్వారా 16,800 మందికి సంతానం ఇప్పించాడు. భగవంతుడు నన్ను గుర్తించాడు, వైద్యో నారాయణ హరిగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది ఒక వరల్డ్ రికార్డు. ఒక ఐవీఎఫ్ లేదు, ఒక ఆపరేషన్ లేదు. భగవంతుడే నన్ను గుర్తించినప్పుడు ఇంకా వేరే వ్యక్తుల గుర్తింపు కోసం నేను పాకులాడాల్సిన అవసరం లేదు. కానీ మరి ఎందుకు ఈ ఫోటోలు వీడియోలు అంటే, సంవత్సరానికి 500 ఫీజు తీసుకుంటున్న నేనే గత 10 నెలల నుంచి నిత్య అన్నప్రసాద వితరణ కింద మన దగ్గరికి వచ్చిన కొత్త పేషెంట్లందరికీ భోజనం పెట్టుకోగలుగుతున్నాం. మరి నెలకు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ ఆపరేషన్ చేసే డాక్టర్ గారు ఇంకా ఈజీగా భోజనం పెట్టచ్చు. మరి ఎక్కడా కూడా మీకు పెడుతున్న దాఖలాలు లేవు. మరి అందుకే మనం ఏం చేస్తున్నామంటే, మీకు ఎలాగైతే భగవంతుడు యూట్యూబ్ ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, ఈ రహదారి డాక్టర్ వైఎస్ బాబు ఉన్నారు అని చెప్పి మీకు తీసుకొచ్చారు ఇక్కడ వరకు. అదే భగవంతుడు ఈ వీడియోని ఆ మంచి మనసున్న డాక్టర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చూపించి, వాళ్ళకు కూడా మోటివేషన్ కలిగించి, వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టించాలి అనేది మా ఆశ. అందుకోసమే ఈ ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. భోజనం పెడితే ఏంటండి లాభం అంటే, మీరు ఇప్పుడు వచ్చారు, ఎంతో దూరాల నుంచి వచ్చారు, తిని తినక వస్తారు. మిమ్మల్ని ఇప్పుడు మేము భోజనానికని బయటికి పంపిస్తే మీరు ఇక్కడ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎండల్లో ఎండిపోతూ, వర్షంలో తడిసిపోతూ, ఊరు కాని ఊరిలో దారి తప్పేసి ఏదో హోటల్ ఎత్తుకుంటూ ఎటో గడిపోవచ్చు. తీరా దొరికిన హోటల్లో కూడా, బడ్డీలు లాంటి హోటల్లో కూడా మరి నలుగురు తింటే మీరు సాయంత్రం 5, 6 అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి. ఆ టైంకి నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాగే దొరికిన ఆ ఫుడ్ ఏది పడితే తినేసి చివరికి ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. ఇవేమీ లేకోకుండా ఇక్కడే మనం భోజనం తీసుకొచ్చి పెడితే ఎంత వసతిగా ఉంది, సౌకర్యంగా ఉంది. మీ పని మీరు చూసుకుంటారు, చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు. అందుకోసమే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పైగా మీరు భగవంతుడిని ధ్యానం చేసే చర్చి దగ్గరికి వెళ్ళినా, మసీద్ దగ్గరికి వెళ్ళినా, లేదా గుడి దగ్గరికి వెళ్ళినా, మీకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంత ప్రసాదం దొరికింది. ప్రపంచం కూడా భోజనం పెట్టిస్తారని ఆశతో మేము ఈ ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. అంతకన్నా మించి వేరే ఉద్దేశం లేదు. ఇక తర్వాత మరి భోజనం పెడతాన్నారు, బాగుంది అన్నారు, కానీ మాకు పెట్టేసి పంపించవచ్చు కదండి, మీరు వచ్చే వరకు ఎందుకు కూర్చోబెట్టారు, మమ్మల్ని ఇంతసేపు లేట్ చేయించారు ఏంటి అనే ఒక ఆలోచన వస్తుంది. ఎందుకు మేము కూర్చోబెట్టామంటే, ఈ చేతి మీదుగా మీకు భోజనం అందాలి అనేది ఆశ. ఏంటండి మీ చేతికి ఏమన్నా పవర్స్ ఉన్నాయా? ఇక్కడ మీరు ఇంటి దగ్గర పులిహార తింటే వట్టి పులిహారే, అదే గుడిలోకి వెళ్ళి పూజారి గారి చేతి మీదుగా తీసుకుంటే ప్రసాదం అయింది. మీరు రోడ్డు మీద ద్రాక్షరసం తాగితే వట్టి జ్యూసే, అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్షరసం ప్రసాదం అయింది. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు. ఇక్కడ కూడా భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకుని 16,800 మందికి ప్రెగ్నెన్సీ ఇవ్వడమే కాకుండా లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేయించాడు భగవంతుడు మా చేతుల ద్వారా. నేను లయన్స్ క్లబ్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 2 జిల్లాలకి రీజనల్ చైర్మన్గా ఉంటే, మేడం మా ఆవిడ విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉంది. అలాగే వాకర్స్ క్లబ్లో నేను డిప్యూటీ గవర్నర్గా ఉంటే తను ప్రెసిడెంట్గా ఉంది. ఇలా మేము ఈ క్లబ్ల ద్వారా చాలామందికి మా సొంత నిధులతో అన్నదాన కార్యక్రమాలు బయట కూడా చేస్తూ ఉన్నాం. మీకు ఇక్కడే కాదు, బయట కూడా జరుగుతూనే ఉన్నాయి. అలాగే స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టడం, అలాగే మరి ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడాలని వాళ్ళకి ఇవ్వడం, స్కూల్ పిల్లలు కళ్ళజోడు లేక కంటి చూపు మందగించి హెడేక్లు వచ్చి స్కూల్ మానేస్తున్నారని కంటి డాక్టర్లని స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి వారి కళ్ళజోళ్ళు దాదాపు ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఈ సంవత్సరం 1,00,000 మందికి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ చేతి మీదుగా చేస్తున్నాం. ఎంతో పుణ్యఫలాన్ని భగవంతుడు మా చేతుల్లో అందించాడు. ఆ చేతుల మీదగా అందిన పుణ్యఫలంలో ఏదో కొంతైనా మేమిచ్చిన అన్న ప్రసాదం ద్వారా మీకు కూడా అంది, మీరు అనుకున్న కోరిక కూడా నెరవేర్చుకుని పండంటి బిడ్డని పొందాలి, మీరు మాతృదేవత పితృదేవతలు అవ్వాలనే ఆశతోనే మా చేతుల మీదుగా ప్రసాదం మీకు అందించడానికి కూర్చోబెట్టడం జరిగింది. ఓకే అమ్మ, ఇప్పుడు ఎలాగైతే మీరు ఓర్పుగా పట్టుదలగా కూర్చున్నారు, పొద్దున్నుంచి అనుకుంటూ ఉంటారు అసలు డాక్టర్ గారు ఉన్నారా లేరా, యూట్యూబ్లోనే ఉంటారా, ఏరి కనపడలేదు, మనం బ్లడ్ టెస్టులు చేయించేస్తున్నారు, టీకాలు కూడా ఇచ్చేస్తున్నారు, ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది, ఆయన ఇంతవరకు మనకు కనపడలేదు, అసలు ఆయన లేడేమో, పద వెళ్ళిపోదామని చెప్పి కొన్ని దుష్ట శక్తులు నిన్ను లాక్కుపోవడానికి కూడా ప్రయత్నించి ఉంటాయి. కానీ
మరి ఓర్పు పట్టుదల అనే భగవంతుడిని నమ్మి మీరు నిలబడబట్టి ఇవాళ నా దర్శనం అయింది కదా. ఇదే ఓర్పు ఇదే పట్టుదల కూడా మీరు మెయింటైన్ చేస్తే అతి తొందరలోనే నీ బిడ్డ దర్శనం కూడా అవ్వబోతుంది అనేది భగవంతుడు ఇచ్చిన సూచన. కాబట్టి ఇలాగే మీరు పట్టుదలగా ఓర్పుగా ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరి తీరిద్ది. ఎందుకంటే మీ వెనకాల ఉన్నది సాక్షాత్తు భగవంతుడు. ఆయన ఉన్నాడు కాబట్టే మీకు ఇక్కడ ఆహారం అందించే ఏర్పాట్లు కానీ, మీకు ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా ఒళ్ళు గుల్లవుకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించే పద్ధతుల్లో నన్ను తీసుకురావడం కానీ, నా దగ్గరికి అప్పచెప్పడం కానీ, ఇవన్నీ వెనకాల చేస్తున్నది సాక్షాత్తు నీ తండ్రి అయిన భగవంతుడే. కాబట్టి మీరు ఆయన్నే నమ్మి ఉండండి. ఈ అవమానాల నుంచి, ఈ కన్నీళ్ళ నుంచి, ఈ ఆవేదన నుంచి అతి తొందరలోనే మిమ్మల్ని బయటేస్తాడు. అలాగే మేమిచ్చిన ఆహారంలో మీకు ప్రసాదంలా పనిచేసి విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్గా మారి మీ వీర్య వృద్ధి జరిగి మీ అండాల క్వాలిటీ పెరిగి మీ పండంటి బిడ్డగా మీ చేతిలోకి రాబోతుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ ప్రసాదాన్ని మీకు పంచుతున్నాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.